హాయ్ అండి, నివనే కిచెన్కి స్వాగతం. పిల్లలు కనుక లడ్డు చేయమని అడిగితే సింపుల్గా తక్కువ టైంలో గోధుమ రవ్వతో హెల్తీగా మంచిగా ఇలా లడ్డు చేసి పెట్టండి. హ్యాపీగా ఇష్టంగా తింటారు. సో ముందుగా నేనైతే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. చూడండి, 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని మనం మంచి కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు రవ్వ అంటే వేగింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, రవ్వ కొంచెం పగిలినట్టు అయిపోయి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రవ్వను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకుంటే 2.5 కప్పుల వరకు నేను వాటర్ వేసుకొని వాటర్ని ఇలా మరిగించుకుంటున్నాను. వన్స్ వాటర్ మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను ఉంది కదా అండి, అది ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూడండి, రవ్వ అంత దగ్గరికి వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోండి. బాగా మగ్గిన తర్వాత అందులో 3/4 కప్పు కంటే కొంచెం ఎక్కువనే బెల్లం తీసుకొని ఇలా వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు కూడా వేసుకోండి. కానీ మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ కొంచెం ఇష్టపడరు, అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నానండి. తర్వాత ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మూత పెట్టి ఎక్కువసేపు మగ్గించాలండి. మనం సిరా చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా, కానీ లడ్డుకు సిరా కంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. సో ఖచ్చితంగా మధ్యలో ఆయిల్ వేసుకుంటూ దీన్ని బాగా మగ్గించాలి. మనం బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం కరిగి అంటే బెల్లం మంచి పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత నేను ఇందులో కలర్ కోసం కాస్త మన కంటికి మంచిగా కనిపించాలి వీడియో తీస్తున్నాను అనేసి నేను ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా ఉడికించాలండి. ఇక్కడ జాగ్రత్త అండి, తొందరగా స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఎక్కువ టైం తీసుకుంటూ మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం ఇక్కడ కుక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కుక్ చేయడం వల్లనే మనకు లడ్డు అనేది 1-2 డేస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే 2 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. కాస్త మనం ఎక్కువ టైం తీసుకొని నిదానంగా కుక్ చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, చూడండి, ఒకసారి చూసుకొని దీన్ని చల్లారడానికి కాసేపు పక్కన పెట్టాలి. చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పొడిగా వస్తుందండి. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు మనం దీన్ని లడ్డు చుట్టుకోవాలి. అయితే మనం బెల్లం పాకం అనేది రావాలండి. ఇక్కడ అది పాకం మనం కలుపుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనకు దగ్గరకు వచ్చేస్తుంది. మనకు కలిపేటప్పుడు తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా అయ్యింది అన్న విషయం. అప్పటి వరకు మీరు కలపండి. చూడండి, ఇలా లడ్డూలు చుట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఎంతో రుచికరమైన హెల్దీ అప్పటికప్పుడు ఇన్స్టంట్ గోధుమ రవ్వ లడ్డు మనం చేసి పెట్టచ్చండి పిల్లలకి. ఇప్పుడు ఇంకా పండగ సీజన్లో అయితే ఏదో ఒకటి చేసుకుంటాం కదా, సో ఇలా తక్కువ టైంలో మంచి హెల్తీగా గోధుమ రవ్వతో లడ్డు చేసి పెట్టండి. హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్